లాంగ్ డ్రైవ్స్ కార్స్ యాజమాన్యం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కస్టమర్లను వేధింపులకు గురిచేస్తోంది యాజమాన్యం. దీనికి సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. కస్టమర్ను తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. సంస్థ ఉద్యోగులను సైతం కిడ్నాప్ చేసి గోడౌన్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. మహిళా ఉద్యోగుల పట్ల సైతం అసభ్యంగా ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. లాంగ్ డ్రైవ్స్ కార్స్ యాజమాన్యంతో సహా పలువురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కస్టమర్లను వేధింపులకు గురిచేస్తోంది యాజమాన్యం. దీనికి సంబంధించి తాజాగా మరో వీడియో ఒకటి బయటకు వచ్చింది. కస్టమర్ను తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. సంస్థ ఉద్యోగులను సైతం కిడ్నాప్ చేసి గోడౌన్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. మహిళా ఉద్యోగుల పట్ల సైతం అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యంతో సహా పలువురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కారు యాజమాన్య అరాచకాలకు సంబంధించి ఒక్కటొక్కటిగా వెళ్ళలోకి వస్తున్నాయి. ఏదైతే మేడిపల్లి పిఎస్ పరిధిలో 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరైతే సిబ్బందిని నిర్బంధించి కిడ్నాప్ చేసి ఒక గోదాము నిర్బంధించి వాళ్ళను దాదాపుగా చాలా సీరియస్ గా దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా మరొక వీడియో వెళ్ళలోకి వస్తుంది. ఎవరైతే కారు తీసుకెళ్ళినటువంటి కస్టమర్ ను నడి రోడ్డు మీద అతన్ని బంధించి కూడా తాళ్లతో బంధించి బింగిలు తీపిస్తూ కూడా దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ ఈ కారు యాజమాన్యంతో పాటు ఈ సంస్థ యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే దాడి చేశారో నిందితులతో కూడా పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు ముమ్మరం చేశారు మేడిపల్లి పోలీసులు. కానీ ఒక్కొక్కటిగా చూస్తా ఉంటే పనిచేసే ఉద్యోగులు బెదిరింపులకు పాల్పడుతూ కూడా మహిళా ఉద్యోగుల పైన కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. లైంగిక దాడి జరిగింది. వాళ్ళ లాంగ్ టూర్స్ పేరుతో కూడా గోవా, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలు తీసుకెళ్లి కూడా లైంగికంగా వేధించారనేటువంటి ఫిర్యాదులు కూడా వస్తా ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగి బయటకు వచ్చి చెప్తా ఉంటే అరాచకాలకు సంబంధించి పూర్తిగా అంటే యాజమాన్యం సంబంధించిన సిబ్బందిని భయాందోళనకు గురి చేసి భయాందోళనకు గురి చేసిన తర్వాత తక్కువ జీతాలకు పనిచేయించుకోవడం కానీ వీళ్ళ సంస్థలు పెట్టి ఇంకో సంస్థకు పోకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేసేట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే కస్టమర్లకు సంబంధించి వీళ్ళకి అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల్ని తాళ్లతో బంధించి కొడుతున్నటువంటి వీడియో కూడా ప్రస్తుతం సంచలనం కలిగిస్తుంది. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఎవరైతే యజమాని ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కోసం గాలిస్తా ఉన్నారు. మొత్తం ఈ యొక్క ఘటనకు సంబంధించి 20 నుంచి 30 మంది బౌన్సర్లను పెట్టుకుని కూడా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాధితులైతే ఇప్పటి వరకు 10 మందికి పైగా వెలుగులోకి రావడం జరిగింది. ఇంకా చాలా మంది బాధితులు రావాలని కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సిద్ధమవుతా ఉన్నారు. ఈ కారు యాజమాన్యం ఎందుకు ఇలా చేస్తున్న అంశానికి సంబంధించి పోలీసులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం అక్కడ పరారులో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.